ఓకే. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకు నా ప్రణామాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ జూమ్ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన మీకు, సుధాకర్ గారికి, మీ పిరమిడ్ వాళ్ళందరికీ, జగిత్యాల టీం అందరికీ నా నమస్కారాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న మిత్రులందరికీ ఆహ్, వారందరికీ కూడా నా ప్రణామాలు. ముందుగా మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, మన పత్రి సార్, మన ప్రియతమ గురువు గారు మన ముందు 3 లక్ష్యాలుంచారు. అవి శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్. అవి ఇప్పుడే సుధాకర్ గారు వివరించడం జరిగింది. పిఎస్ఎస్ఎం ప్రాన్స్ అనేది బుద్ధ పౌర్ణమి రోజే దానికి పర్మిషన్ రావడం, ఆ కార్యక్రమాలు ఇక నుండి ముందు అద్భుతంగా కొనసాగుతాయని, ఈ 10 రోజులుగా యూరోప్ అంతాను వివిధ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సహా వివిధ కార్యక్రమాలు ఆహ్, అద్భుతంగా నిర్వహించడం జరిగిందని 200 మందితో. పత్రి గారు దానికి ఆహ్, విచ్చేస్తున్నారని, చక్కగా నిర్వహించామని, అద్భుతంగా కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్తామని, ఎంతోమంది మాస్టర్స్ దానికి సహకరిస్తున్నారని చెప్పడం జరిగింది. ఇది చాలా ఆనందకర విషయం, అభినందనీయమైన విషయం. ఈ విధంగా మన పత్రిజీ మన ముందుంచిన లక్ష్యాన్ని ఆయన కాన్షియస్‌నెస్‌తో, మరి ఆయన ఎనర్జీతో, మరి ధ్యాన జగత్‌కి శ్రీకారం చుడుతూ, అదే ఆహ్, ధ్యాన ప్రాన్స్ కూడా పిఎస్ఎస్ఎం ప్రాన్స్ ద్వారా ఇది ముందుకు పోతుందని, దాని ధ్యాన జగత్తులో భాగంగానే మన పీపీజే ట్రస్ట్ ద్వారానే ఆహ్, శోభ మేడం మేనేజింగ్ ట్రస్టీగా, దానిలో 11 మంది ట్రస్టీలుగా, అందులో నేను గూడా ఒక ట్రస్టీని. ఆ విధంగా పీపీజే ట్రస్ట్ అనేది ఏర్పడటం జరిగింది. దాంట్లో మీరు కూడా భాగస్వాములై ప్రతి నెల మెంబర్స్‌గా జాయిన్ అయ్యి, దానికి మీ సహకారాన్ని అందిస్తున్నందుకు మీకు అభినందనలు సార్. సుధాకర్ గారికి మీకు. ఈ విధంగా పి ఆహ్, పిరమిడ్ జగత్ నిర్మాణంలో మనందరం భాగస్వాములవుతున్నాం. పత్రిజీ గారి కలల కన్నా ఆ 3 లక్ష్యాల్లో ఒకటైన దానికి ఈ ధ్యాన సాధన, ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీల ద్వారా శాకాహార జగత్, ధ్యాన జగత్ కూడా మనం భాగస్వాములమవుతూ, పత్రిజీ గారు 3 లక్ష్యాలలో భాగస్వాములమై, మనం ఆ లక్ష్య సాధనలో పాల్గొంటున్నందుకు పిరమిడ్ మాస్టర్లుగా మనందరం అదృష్టవంతులం. ఆయన అడుగుజాడల్లో, మార్గదర్శకంలో నడుస్తున్నందుకు, ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా ధ్యాన అనుభవాలను మీ అందరితో పంచుకోవడానికి వచ్చాను మాస్టర్స్. అయితే నేను ధ్యానంలోకి మన శోభ మేడం, మా సిస్టర్ శోభ మేడం ఐటీఓ గారి ద్వారానే ధ్యానంలోకి రావడం జరిగింది. తను ధ్యానంలోకొచ్చి ధ్యానం చెయ్యి, చెయ్యి అనడం వలన నేను ధ్యానాన్ని ప్రారంభించాను. ఏంటో చెప్తుంది ధ్యానం చెయ్యి, చెయ్యి అని చెప్పేసి చేయమంటుంది. నేను టీచర్‌ని కాబట్టి నాకు పుస్తక పరిచయము, ఈ స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసతో గారి కొంచెం వాళ్ళ జ్ఞానం ఉండడం వలన వాళ్ళు ధ్యానం చేశారు. మరి తను గూడా చెప్తుంది. కాబట్టి ధ్యానం చేద్దామని మొదలుపెట్టాను. ఆ ధ్యానం మొదలుపెట్టిన నేను, ఆ ధ్యానం యొక్క ఫలితాలను తెలుసుకొని ఈరోజు ఈ స్థితికి ఎదగడం జరిగింది. ఆహ్, ఏ విధంగా అయితే ప్రతి పిరమిడ్ మాస్టర్ జీవితంని 2 భాగాలుగా తీసుకుంటే, మొదటి హాఫ్ ధ్యానానికి ముందు, తర్వాత సెకండ్ హాఫ్ ధ్యానానికి తరువాత. ఎలా ఉంటుందంటే, ఒక క్యాటర్ పిల్లర్ అనుకోండి, ఒక గొంగళి పురుగు ఏ విధంగా అందమైన సీతాకోకచిలుకగా మారుతుందో, అదే విధంగా ఒక ధ్యాని కూడా అంతకుముందు గొంగళి పురుగులాగా ఉన్న ఆ వ్యక్తి ఈ ధ్యాన సాధన తరువాత, ఈ ధ్యానం వల్ల వచ్చిన జ్ఞానం తరువాత ఏమవుతారు? అందమైన సీతాకోకచిలుక వలె అంతటి గొప్ప ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఈ ప్రతి ధ్యానిలోనూ జరుగుతూ ఉంది. మనం ఆహ్, ఈ పిఎస్ఎస్ఎం అనేది అది యూనివర్సిటీ లెవెల్ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనకి ఈ ఈ పిఎస్ఎస్ఎంలో మనకి అందుతూ ఉంది. ఆ జ్ఞానం ద్వారా ప్రతి పిరమిడ్ మాస్టర్ దీనిలోకి వచ్చారు అంటే, పిఎస్ఎస్ఎంలోకి ప్రవేశించారు అంటే, వాళ్ళు ధ్యాన వాళ్ళ యొక్క జీవిత పరంపరలో, ఈ జనన మరణ చక్రములో చివరి దశలో
ఆఖరి దశలో ఉన్నవాళ్ళు, ఆఖరి జన్మలో ఉన్నవాళ్ళు అని మన పత్రిసార్ చెప్పడం జరిగింది. ఆ స్థాయి వాళ్ళకే ఈ PSSMలో ప్రవేశించే అర్హత, యోగ్యత లభిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు మాస్టర్స్. మరి ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని శ్రీకృష్ణ పరమాత్మే ఉత్తర గీతలో చెప్పడం జరిగింది. ఆహ్ పూజకోటి సమో స్తోత్రః, స్తోత్రకోటి సమో జపః, జపకోటి సమో ధ్యానః, ధ్యానకోటి సమో లయః అంటూ ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని ఈ పూజలు, స్తోత్రాలు, జపాలు వీటన్నిటికంటే కోట్ల కోట్ల విలువైనదని శ్రీకృష్ణ భగవాన్ ఉత్తర గీతలో మనకి బోధించటం జరిగింది మిత్రులారా. ఆ విధంగా ఈ ధ్యానంలోకొచ్చిన నేను మొదట పత్రి సార్ యొక్క మీటింగ్‌కెళ్ళాను. ధ్యాన క్లాస్ ఖమ్మంలో పెట్టినప్పుడు. అయితే అప్పుడు నాకు నమ్మకం లేదు కాబట్టి సార్ ఫ్లూట్ వాయిస్తున్నారు. ఫ్లూట్ వాయిస్తే అందరిని కళ్ళు మూసుకోండి మెడిటేషన్ చేద్దాం అని అన్నప్పుడు నేనేం చేశానంటే ఫ్లూట్ వాయించటం అనేది, ఫ్లూట్ ప్లే చేయడం అనేది ఎక్కడో కొంతమంది ఎక్కడో మనం అప్పటి వరకు చూడలేదు కాబట్టి వీళ్ళు ఏమైనా క్యాసెట్ పెట్టి రికార్డ్ పెట్టి మన ధ్యానం చేయమంటున్నారని చెప్పి డౌట్‌ఫుల్‌గా అనుమానంతో కళ్ళు తెరిచి చూడటం జరిగింది. ఆ విధంగా నేను అనుమానిస్తూ గురువుగారి మీద నమ్మకం లేకుండా అలా ధ్యానంలోకొచ్చిన రోజు నేను. ఈరోజు ఆహ్, ఆ గురువుగారి ద్వారానే అత్యద్భుత జ్ఞానాన్ని పొంది స్థితికి ఎదగడం జరిగింది మిత్రులారా. అయితే నేను ఈ ధ్యానంలో పొందిన మొట్టమొదటి ఫలం ఏంటి అంటే ధ్యానం చేసిన తర్వాత ఆహ్ ధ్యానం చెయ్యని రోజు, ధ్యానం చేసిన రోజుకి నాకు రిజల్ట్ తెలిసిందనమాట. ధ్యానం ఎప్పుడైతే చేయలేదో ఒక రోజున, ఆ రోజు అనీజీగా హాయిగా లేనట్టు తెలిసిపోయేది నాకు. ఓహో! ఏంటబ్బా ఈరోజు ఇలా ఉంది అంటే అని ఆలోచిస్తే, ఓహ్! ఈరోజు నేను ధ్యానం చేయలేదు. అందుకే నాకిలా ఉంది అని నాకు తెలిసిందనమాట. అంటే ధ్యానం వలన మానసిక ప్రశాంతత నాకు లభించిన మొదటి ఫలం ఏంటంటే, ధ్యానంలోకి రాగానే కొద్ది రోజుల్లోనే నేను పొందిన మొదటి ఫలం మానసిక ప్రశాంతత అన్నమాట. ఈ మానసిక ప్రశాంతత అనేది ఆహ్, లభిస్తుంది అనేదాన్ని శ్రీకృష్ణ పరమాత్మ గూడా భగవద్గీతలో ఒక శ్లోకం ద్వారా ఈ ధ్యానం వలన లభించే జ్ఞానాన్ని చెప్పడం జరిగింది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్చతి. అంటూ ఇంద్రియాలను నిగ్రహించి శ్రద్ధా సహనాలతో ఎవరైతే ఈ ధ్యాన సాధన చేస్తారో, ఆ ధ్యాన సాధన చేసిన అతి శీఘ్ర కాలంలోనే వాళ్ళు జ్ఞానాన్ని పొంది పరమశాంతిని పొందుతారు అని శ్రీకృష్ణ భగవానుడు ఈ ఈ భగవద్గీతలో నరుడైన శ్రీకృష్ణ భగవానుడు నారాయణుడైన అర్జునునికి మన అందరిని మిషగా చేసుకొని బోధించిన జ్ఞానమే ఈ భగవద్గీత. అది కురుక్షేత్ర సంగ్రామంన చేసిన జ్ఞానోపదేశం. దానిలో మరి ధ్యానం చేయడం వల్ల కలిగే మానసిక ప్రశాంతత, పరమశాంతిని పొందుతారు అని చెప్పడం జరిగింది. అది నేను ఈ ధ్యానం చేసిన కొద్ది రోజుల్లోనే పొందిన మొదటి ఫలము మానసిక ప్రశాంతత. తరువాత, తర్వాత ఏం జరిగిందంటే గమనించుకుంటే కొద్ది రోజులు ఇంకా కొద్ది రోజులు ధ్యాన సాధనలో కొద్ది రోజులు గమనించుకుంటే నేను అనుకోకుండానే తెలిసింది. మామూలుగా మేమిద్దరం ఎంప్లాయీస్‌మే. అయితే ఆహ్, డ్యూటీకెళ్ళిపోవాలి. అయితే పనమ్మాయి ఏం చేస్తదంటే ఎప్పుడైనా రాకపోతే మెయిడ్ వర్కింగ్ మెయిడ్ ఏం చేస్తదంటే, "రేపు రాను మేడం నాకు కొంచెం పనుంది" అని చెప్పేది. అప్పుడు ముందే మేము రెడీ అయిపోయి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటాం. ఇబ్బంది ఉండేది కాదు. అలా అని ఏమనిపించేది కాదు. కానీ చెప్పకుండా మానేస్తే అప్పుడు వస్తుందేమో అని ఎదురు చూసి డ్యూటీకెళ్ళే టైం కాబట్టి బాగా అన్‌ఈజీగా ఉండి, ఇబ్బంది ఎదుర్కొని కోపమొచ్చేది. ఇలా అంటే చెప్పాలి కదా! ఏదన్నా పనుంటే మానేయడం ఏంటి? అప్పుడంతా మనమే కరెక్ట్ గదా! అంతా మనం అని అనుకున్నదే కరెక్ట్. మన వ్యూలో ఏదుంటే అదే ఉండేవాళ్ళం ధ్యానానికి ముందు కాబట్టి ఏమనుకునేవాళ్ళం బాగా కోపమొచ్చేది. చెప్పకుండా మానేయటం ఏంటి? ఏదన్నా పనుంటే చెప్పాలి గదా! అని ఆలోచన, ఆ భావం ఉండేది. ఆ రకంగా ఉండే నేను ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నానో, ఆ అమ్మాయి పని చెప్పకుండా కూడా మానేసినా కూడా, నాకు తెలియకుండానే నేను గమనించుకున్నదేంటంటే, చక్కగా ఆ అమ్మాయికి ఏదో అనుకోకుండానే ఏదో పని పడుంటది.
చెప్పడానికి వీలయ్యుండదు. అందుకనే బంద్ జేసిందేమో అని చెప్పేసి ఇసుక్కోకుండా, తిట్టుకోకుండా, గొణుక్కోకుండా చక్కగా అనుకోని ఆ అమ్మాయి చేసిన పని కుదరలేదేమో చెప్పడానికని ఆలోచించుకుంటూ అనుకోని చక్కగా ప్రశాంతంగా నా పనిని చేసుకోవడంలో మార్పుని నేను గమనించాననమాట. అంటే కోపం రావడం అంటే ఒక సిస్టమ్ ఉంటది గదా! రానప్పుడు, కుదరనప్పుడు చెప్పాలి. అది చెప్పలేదు అని నేననుకున్నదే కరెక్టు. అలా ఉండాలి అనుకున్న పెట్టుకున్నాం గాబట్టి, అది చెప్పలేదు గాబట్టి, ఆ అమ్మాయికి కోపమొచ్చేది. ఆ కోపం కూడా లేకుండా తగ్గడం అనేది నేను గమనించుకున్నాను. అంటే ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత నేను పొందిన మొదటి ఫలమైతే, రెండో ఫలితము కోపం తగ్గడం అన్నమాట. అన్నెసెసరీగా వచ్చే కోపము తగ్గింది నాకు. నేను గమనించుకున్నాను. సహజంగా నాది శాంత స్వభావమే. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికన్నా పోల్చుకున్న, వేరే వాళ్ళతో పోల్చినా కోపం అనేది త్వరగా రాదు. ఇలా ఇది కరెక్ట్ కాదు గదా! అన్నప్పుడు కోపము మనం అప్పటి వరకు ఉన్న ఒక పద్ధతిని బ్రేక్ చేసేది అని చెప్పేసి కోపమొచ్చింది. అదే మరి నేను పొందిన రెండో ఫలితం ఏంటంటే, ఆ కోపాన్ని జయించటం. కోపాన్ని తగ్గించుకోవటం అనేది నాకు తెలిసిన రెండో ఫలం ధ్యానంలోకొచ్చిన తర్వాత మిత్రులారా. ఇది కూడా మరి భగవద్గీత అనేది మరి మానవ ధర్మశాస్త్రమని, అది సమస్త మానవాళికి శ్రీకృష్ణ భగవానుడిచ్చిన ఒక జ్ఞానామృతమని, అది మనం ప్రతి వ్యక్తి తెలుసుకున్నాము. అప్పుడు సరైన జీవన విధానానికి ఆ భగవద్గీత అనేది ఒక మాన్యువల్. అది దాని ద్వారా నేను తెలుసుకున్నాను. దీంట్లో కూడా ఈ కోపాన్ని గురించి, క్రోధం వలన మనిషి ఎలా పతనమవుతాడో, క్రోధం వల్ల అనేది చెప్పడం జరిగింది దీంట్లో. క్రోధాద్భవతి సమ్మోహం, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటూ క్రోధము వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అంటూ శ్రీకృష్ణ భగవానుడి భగవద్గీత ద్వారా మానవాళికి బోధిస్తూ ఉన్నారు. అర్జునుని మిషగా చేసుకొని కురుక్షేత్ర సంగ్రామమున. అవునా? అది క్రోధము వలన అవివేకము, అవివేకము వలన స్మృతిభ్రంశము, స్మృతిభ్రంశము వలన బుద్ధి చెడుతాయి. ఎప్పుడైతే బుద్ధి చెడుతుందో దాని వలన మనిషి పతనమవుతాడు. ఆ క్రోధములో విచక్షణ జ్ఞానము కోల్పోయి ఆహ్, మనిషి పతనమవుతాడు. బుద్ధి చెడి పతనమవుతాడు అని చెప్పడం జరిగింది. అందువలన నేను పొందిన రెండవ ఫలము ఆ క్రోధాన్ని, కోపాన్ని తగ్గించుకోవడం అనేది నాలో వచ్చిన రెండవ ట్రాన్స్‌ఫర్మేషన్. రెండవ మార్పు నాలో కలిగినది. తర్వాత నేనిలా చెప్పుకుంటూ పోతే తర్వాతొచ్చేసరికి నేను నా అంతట అవేర్‌నెస్‌తో నేను తెలుసుకున్న తర్వాత మార్పు ఏంటంటే, మాంసాహార కుటుంబము నుండి వచ్చిన మేము శాకాహారిగా మారడం జరిగింది. నేను శాకాహారిగా మారాను. తర్వాత మా కుటుంబం అంతా కూడా శాకాహారులుగా మారడం జరిగింది. ఈ శాకాహారి మరి మాంసాహారం అంటే అంతకుముందు మన పత్రిజాయి గారు మన ముందుంచిన 3 లక్ష్యాలలో శాకాహార జగత్ చెప్తారు. ధ్యానికన్నా ముందు నాకు శాకాహారిగా మారడమే ముఖ్యము అని మన సార్ చెప్తారు. కానీ ఈరోజు మరి అందరూ ధ్యానంలోకి రావాలనే ఉద్దేశంతో మనం కూడా ధ్యానంలోకొచ్చిన తర్వాతే శాకాహారులుగా మారాం కాబట్టి, ముందు ధ్యానం చేయనియండి తర్వాత చూద్దామని నేనైతే చెప్తున్నానలా. ఆ! వచ్చిన తర్వాత మారతారు ధ్యాన సాధన వలన అని శాకాహారిగా మారడం జరిగింది. ఈ మాంసాహారం అనేది ఎప్పుడైతే అది పాపాహారమని, శవాహారమని, హింసాహారమని, రక్తాహారమని తెలుసుకున్నానో, అప్పుడు శాకాహారం అనేది అమృతాహారమని, సస్యాహారమని, సూర్యాహారమని, ఈ ప్రాణాహారమని, అద్భుతమైన ఆహారమని తెలుసుకున్నాను. అప్పుడు శాకాహారిగా మారడం ధ్యాన సాధన వలన మాత్రమే ఇవన్నీ ఫలితాలు. పత్రి సార్ చెప్తారు. ధ్యానం వలన కోటి లాభాలున్నాయి అని చెప్తారు. ఆ కోటి లాభాలేమో గాని, నేను పొందిన లాభాలైతే చెప్తున్నాను. అది ఆహ్, అది తర్వాతొచ్చేసరికి శాకాహారిగా మారడం. ఈ శాకాహారిగా మారడం మనం చెప్పుకుంటాము. శాక మనం 7 బాడీస్ అంతకుముందు అసలు మనకొచ్చేదేంటంటే టీఎస్ఎస్ఎంలోకి రావడం వల్ల
అజ్ఞానము నుండి జ్ఞానంలోకొస్తాము. ఎప్పుడైతే అజ్ఞానం పోతూ ఉంటుందో, మనం ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ సాధ్యమవుతది. ధ్యాన సాధన వలన మాత్రమే. అయితే ఈ శాకాహారంలో మరి 7 బాడీస్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ మన దేహానికి మన కంటికి కనిపించే ఈ దేహాన్నే మనం ఏమంటాము? స్థూల శరీరము, ఫిజికల్ బాడీ అంటాము. ఇదే అన్నమయ కోశము. తెలుగులో అన్నమయ కోశము. అంటే దిస్ ఈజ్ హీప్ ఆఫ్ ఫుడ్. ఆహారం వలన ఏర్పడిన ఒక కుప్ప. ఆహారం యొక్క రూపమే ఈ అన్నమయ కోశము, ఈ ఫిజికల్ బాడీ, ఈ స్థూల శరీరము అనేదని చెప్పుకుంటాం. అంటే ఈ అది ఇంకా మనం దీనిలో ఇంకొంచెం వెళ్తే జైసా అన్న శరీరమే కాదు, మనసు కూడా అలానే ఉంటుంది. ఆహారం యొక్క ప్రభావం మనసు మీద కూడా ఉంటుందని జైసా అన్న వైసా మన్. ఎలాంటి ఆహారం తీసుకుంటామో ద మ అదే మనసు మీద దాని ప్రభావం ఉంటుంది అని చెప్పేసి ఆహారము తామసిక, రాజసిక, సాత్విక ఆహారాలు అని 3 రకాలున్నాయని ఆ తీసుకునే ఆహారాన్ని బట్టి ఆ గుణాలు ఏర్పడతాయని మనం ఇంత జ్ఞానాన్ని పొందాము. మనం సిస్టమ్‌లోకొచ్చిన తర్వాత. ఆ విధంగా చెప్పుకుంటే నేను ఈ అంటే క్లాసు ఇంకా ఉంది కాబట్టి అనుభవాలన్నీ ఆహారం గురించి ఎక్కువ చెప్పటం కాకుండా వెళ్ళిపోతున్నాను మిత్రులారా. ఆహ్, అది శాకాహారం. అయితే శాకాహారంగా మారటం అయింది. ఆ శాకాహారిలో కూడా ఎలా ఉండాలి? మితాహారము. మితాహారంగా మితాహారమే కాకుండా మరి ఎప్పుడు తినాలి? యుక్తాహారం ఏది? యుక్తాహారము, శాకాహారము. ఆ యుక్తాహారము, శాకాహారంలో ఏది యుక్తాహారము? మితాహారము. ఆ మితాహారం కూడా ఎప్పుడు తినాలి? ఆకలైనప్పుడే తినాలి. అది కూడా ఎంత తినాలి? ఆకలి కన్నా 2 ముద్దలు తగ్గించే తినాలి అని చెప్పేసి ఈ ఆహారాన్ని ఎంత తీసుకోవాలి? యుక్తమైన ఆహారం ఏంటి? అది ఎంత తినాలి? ఎప్పుడు తినాలి? అనే విషయాలన్నిటినీ మన జ్ఞానాన్ని పొందడం జరిగింది మిత్రులారా. నేను ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత. అయితే దీని గురించే కూడా మరి యుక్తాహారంలో కూడా, మితాహారంలో కూడా ఫలాహారం అనేది శ్రేష్టమైనది. వారానికి ఒకసారి లంకణం ఉండడము అనేది శ్రేష్టమైనది. లంకణమే పరమౌషధము. లంకణం పరమౌషధం, మౌనం పరమౌషధం, ధ్యానం పరమౌషధం. అంటే దివ్య ఔషధం అని మనకు తెలుసు మిత్రులారా. పిరమిడ్ మాస్టర్లుగా మనకి అందరికీ జ్ఞానం ఉంది. అయితే ఈ, ఈ ఆహారాన్ని గురించి కూడా మరి ఆహా ధ్యానానికి, ధ్యాన యోగానికి మనం ధ్యానులుగా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి ఈ ఆహారం ఎలా సహాయపడుతుందో, ఏ అలవాట్లు మన ధ్యానగా ఎదగడానికి ఉపయోగపడతాయో కూడా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది మిత్రులారా. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఏమని చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు? ఎవరైతే యుక్తమైన ఆహారము, యుక్తమైన విహారము, యుక్తమైన కర్మలు, యుక్తమైన నిద్ర, యుక్తమైన అవబోధ అంటే మెలకువ కలిగి ఉంటారో, వీరికి దుఃఖాలను హరించే ధ్యాన యోగం లభిస్తుంది. ధ్యానం వల్ల ఏంటి? దుఃఖ రాహిత్య స్థితికి వెళ్ళిపోతాం. మనం దుఃఖం లేని స్థితికి, దుఃఖరాహిత్య స్థితికి ఎదుగుతాము అన్నమాట ధ్యానం చేయడం వల్ల. అదే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏమని చెబుతున్నారు? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఎవరైతే ఇవన్నీ యుక్తమైన ఆహారము, యుక్తమైన విహారము, యుక్తమైన కర్మలు, యుక్తమైన నిద్ర మెలకువలు కలిగి ఉంటారో వారికి దుఃఖాలను పోగొట్టే ధ్యాన యోగం లభిస్తుంది అని చెప్తున్నారు మిత్రులారా. కాబట్టి ఎవరైతే ధ్యానిగా మారాలనుకుంటారో, ఆత్మజ్ఞానిగా ఎదగాలనుకుంటారో, ఈ ఈ ఆహ్, ఏంటి హ్మ్. ఈ రోగాలను తగ్గించుకోవడం కోసమే. ప్రారంభంలో ఎక్కువ మంది వచ్చేది మనం రోగాలు తగ్గించుకుందామనో, ఈ అనారోగ్యాలను పోగొడతాయనో, అలాంటి కోసం మానసిక ప్రశాంతత లేని వాళ్ళు అలా వస్తా ఉంటారనమాట. కానీ ఆఖరికి
ఎవరైతే ఈ ధ్యానంలో, ఆత్మజ్ఞానంలో స్థితమవుతారో వాళ్ళకి ఆ దుఃఖాలను హరించే ధ్యాన యోగం లభించి ఆఖరికి ముక్తి, మోక్షానికి చేరుకుంటారు. మన స్వస్థలమైన పరమాత్మనే చేరుకునే స్థితికి ఎదుగుతారు అని చెప్తున్నారు మిత్రులారా. అజ్ఞానములో ఉన్న మాంసాహారాన్ని భుజించిన నేను ఎప్పుడైతే అది సరైనది కాదు అనేది తెలుసుకున్నానో శాకాహారిగా మారి ఈ ఈ అద్భుతమైన ఫలితాలను పొందడం జరిగింది మిత్రులారా. శాకాహారం ఏం చెప్పారు? కృష్ణ భగవానుడే చెప్తున్నాడు. దుఃఖాలను హరించే ధ్యాన యోగం లభిస్తుంది యుక్తమైన ఆహారం భుజించే వాళ్ళకు. అదే యుక్తమైన ఆహారమే శాకాహారము, సస్యాహారము, సూర్యాహారము, అమృతాహారము అంటూ మనం చెప్పుకుంటున్నాం మిత్రులారా. దానిలో మితాహారము, ఆకలైనప్పుడే తినటము, అన్నిట్లో ఫలాహారము. గాంధీ గారు కూడా మహాత్మా గాంధీ గారు కూడా వారానికి ఒకరోజు మౌనములోను, వారానికి ఒకరోజు లంకనం చేసేవారట. హ్మ్. ఆ విధంగా అందుకే ఆయన గాంధీ మహాత్ముడు అన్నాము. ఆయన విశుద్ధ చక్రానికి ప్రతీక. ఆ! మిత్రులారా, ఇప్పుడు మనం ఈ దీని గురించి ఇంకా శాకాహారాన్ని గురించి చెప్పుకోవాలంటే ఒక్కొక్కటి ఒక క్లాస్ పడుతుంది. ఒక్కదాని గురించి చెప్పుకోవాలన్నా కూడా మనం ఈ శాకాహారాన్ని గురించి చెప్పుకోవాలన్నా ఆహారం ఇట్లాంటి గురించి మరి అలాంటిది సూక్ష్మంగా చెప్పుకుందాం. కొంచెంగా జార్జ్ బెర్నార్డ్ షా చెప్తారు. ఏమని చెప్తారంటే ఈ శాకాహారాన్ని గురించి మనం నడుస్తున్న శవాలం, శ్మశానాలం. మనం కడుపేమి శ్మశానం కాదు, కళేబరాలను ఏరివేసుకోవడానికి అనే వాక్యం నేను జార్జ్ బెర్నార్డ్ షా గారు చెప్పింది విన్నాను. తెలుసుకున్నాను. తెలుసుకున్నప్పుడు ఇదేంట్రా బాబు! శ్మశానం అంటాడు, కళేబరాలంటాడు, మనం నడుస్తున్న శ్మశానాలంటాడు అనేసి ఒక షాక్‌లాగా ఫీలయ్యానన్నమాట. అంటే మనం జంతువులను చంపిన తర్వాత చనిపోయిన తర్వాత మనుషులు గాని, జంతువులు గాని ఏమంటాం? శవం, కళేబరం అంటాం. ఆ కళేబరాలను శ్మశానంలో ఉండాల్సిన కళేబరాలు శ్మశానంలో ఏస్తాం మరణించిన తర్వాత. వాటిని చనిపోయిన తర్వాత మేకలు, కోళ్ళు, చేపలు వీటన్నిటిని చంపిన తర్వాత అవి కళేబరాలు అవుతాయి. వాటిని తీసుకొచ్చి మనం పొట్టలో ఏసుకుంటున్నాం కాబట్టి, తింటున్నాం కాబట్టి వండుకొని మన కడుపు శ్మశానము అని ఆయన వివరించడం జరిగిందని అర్థమైన తర్వాత నేను కృష్ణుడినయిపోయాను. ఈ జ్ఞానం తర్వాత ఆయన ఇచ్చిన జ్ఞానం తర్వాత. అలానే కాదు మన పిఎస్ఎస్ఎంలో అద్భుతమైన జ్ఞానం ఉంది మిత్రులారా. అది ఆ స్థితికి ఎదిగిన వాళ్ళు అందుకే దానికి యోగ్యులైన వాళ్ళు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు. ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి. మన ఎప్పుడైతే శిష్యుడు సిద్ధంగా ఉంటాడో గురువు వస్తాడని మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి మన గురువుగారు లభించి మనం దీంట్లోకి రావడం జరిగింది. చాలా అదృష్టవంతులం. ఈ సందర్భంగా మన గురువుగారికి నా ప్రణామాలు మరొకసారి తెలియజేసుకుంటూ, ఆఖరికి చీమలు, దోమలు కూడా ఏమంటాయంటే, మేము పుడితేనే మమ్మల్ని కొట్టి చంపేస్తారే. మీరు పుట్టినందుకే మమ్మల్ని చీమలు, దోమలు అలా అడుగుతున్నాయి చంపితే, మిమ్మల్ని మీరు మేకల్ని, చేపల్ని, కోళ్ళని చంపి వాటిని వండుకొని తింటున్నారు. మరి మీకేమి శిక్ష వేయాలి అని అడుగుతున్నాయని ఈ అహింస శాఖాహారం అనే బుక్‌లో మన తటవర్తి గారు వీరరాఘవరావు గారి స్టాల్‌లో కొనుక్కొచ్చి నేను అందరికి ఇస్తూ ఉంటానన్నమాట. స్టూడెంట్స్‌కి, టీచర్స్‌కి దారిలో నేనెళ్ళేటప్పుడు స్కూల్‌కెళ్ళేటప్పుడు కాలేజీ పిల్లలందరూ కలుస్తా ఉంటారు. వాళ్ళందరికి ఇవ్వడం, పంచడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా ఈ శాకాహారం గురించి అంత అద్భుతమైన జ్ఞానం ప్రతి దాంట్లో మనకి అందుతుంది మిత్రులారా పిఎస్ఎస్ఎంలో. ఆ విధంగా శాకాహారిగా మారి నేను ఈ విధంగా ఆహ్, అద్భుతంగా ధ్యాన యోగంలో ఉండగలుగుతున్నాను. ఆత్మ జ్ఞానాన్ని పొందగలుగుతున్నాను మిత్రులారా. అందుకే మీ ముందుకు రాగలిగాను ఈరోజు. ఈ అవకాశం నాకు లభించింది. అదే విధంగా ఈ ధ్యాన సాధన ద్వారా, స్వాధ్యాయము ద్వారా ఏం జరుగుతుందంటే పాజిటివ్ థింకింగ్ అనేది వచ్చింది. ఎప్పుడైతే మనం దీంట్లోకొచ్చామో మరి ఆలోచనలు 4 రకాలుంటాయని తెలిసింది. డిస్ట్రక్టివ్ థాట్స్, నెగెటివ్ థాట్స్, హ్మ్.
పాజిటివ్ థాట్స్, మిరాక్యులస్ థాట్స్ 4 రకాలుంటాయని తెలుస్తుంది. ఎప్పుడైతే నెగెటివ్ థాట్స్ ఎప్పుడైనా వస్తూ ఉన్నప్పుడల్లా గమనించుకొని, వాటిని ఈ స్వాధ్యాయం ద్వారా, ధ్యాన సాధన ద్వారా ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో వాళ్ళలో పాజిటివ్ థింకింగ్ ఎక్కువుంటుంది. అదంతా ట్రాన్స్‌ఫర్మేషన్ ఆటోమేటిక్‌గా ఏ విధంగా క్యాటర్‌పిల్లర్ బటర్‌ఫ్లై‌గా మారుతుందో, ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో అప్పుడు వాళ్ళలో ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఇన్నర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆటోమేటిక్‌గా జరుగుతుంది మిత్రులారా. అదే దీంట్లో పాజిటివ్ థింకింగ్ అనేది రావడం నాతో మొదలైంది. నాకే కాదు, ఆఖరికి నా స్టూడెంట్స్‌ని అడిగినా కూడా ధ్యానం చేసే మెరిట్ స్టూడెంట్స్ ఆళ్ళందరూ ఉంటారు. వాళ్ళలో కొంతని నేను మేము శోభా మేడంతో కలిసి విద్యార్థులు శ్వాస విద్య అనే ఆహ్, విద్యార్థులకు ఒక బుక్‌ని ప్రింట్ చేయడం. దానిలో నేను కూడా భాగస్వామిని. తర్వాత 'ద పవర్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ స్టూడెంట్ లైఫ్' అని ఇంగ్లీష్‌లోను, శ్వాస విద్య అని తెలుగులోను ప్రింట్ చేసి విద్యార్థులకు పంచడం జరిగింది. మా స్టూడెంట్స్‌ని నేను రెండోసారి ప్రింట్ చేయించటానికి, దానికి అమౌంట్ పెట్టాలనుకున్నప్పుడు, అసలు దీనివల్లనే నా స్టూడెంట్స్ ఫలితం ఉందా? లేదా? అని నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. రెండోసారి అమౌంట్ పెట్టి దాన్ని పబ్లిష్ చేయాలంటే, ఇది చేయడానికి ఉపయోగం ఉందా? లేదా? అని ఒకసారి నేను వాళ్ళనడిగితే, నా స్టూడెంట్ ఒక అమ్మాయి చెప్పింది ఏమని, "నాకు పూర్తిగా పాజిటివ్ థాట్సే వస్తున్నాయి మేడం." నేను వాళ్ళు ఏ క్వెషన్ అడిగినా నాకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఆన్సర్ రాయగలుగుతున్నాను. నాకెప్పుడు పాజిటివ్ థాట్స్ వస్తున్నాయి అని ఒక అమ్మాయి చెప్పడం జరిగింది. అంటే నాకే కాదు, నా ద్వారా జ్ఞానాన్ని పొందిన, ధ్యాన సాధన చేస్తున్న నా స్టూడెంట్స్ కూడా చెప్పడం జరిగింది మిత్రులారా. ఆ విధంగా ధ్యాన సాధన వలన పాజిటివ్ థింకింగ్ అనేది అంతటా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మనలో వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా ధ్యాన సాధన వలన, స్వాధ్యాయం ద్వారా. మరి దీని ద్వారా ఈ స్వాధ్యాయంలో భాగంగా చెప్పుకుంటే ఇప్పుడే స్వాధ్యాయం అనుకున్నాం కాబట్టి, నేను లూయిస్ ఎల్‌హే గారి 'మీ జీవితం మీ చేతుల్లో' అనే బుక్ చదవడం జరిగింది ప్రారంభంలో. చదివినప్పుడు మేము ఎంప్లాయీస్ కాబట్టి ఇద్దరం లేవగానే రోజు హడావుడిగా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి కాబట్టి, ఎప్పుడైనా ఒక రోజునో అనిపిస్తుంది ఏమని, అబ్బా! అప్పుడే తెల్లారింది. మళ్ళీ పని మొదలు. అంటే రోజు హడావుడిగా లేవటం, రెడీ అవ్వడం, వెళ్ళడం ఈ డ్యూటీ అంతా ఉండడం వలన అప్పుడే తెల్లారింది. అబ్బా! మళ్ళీ పని మొదలు అనుకునే నిస్ ని నిరుత్సాహానికి గురయ్యేది అప్పుడప్పుడు నేను. అంతకుముందు ధ్యానానికి ముందు ఎప్పుడైతే ఆ పుస్తకంలో కృతజ్ఞతా భావం అనే టాపిక్ చదివానో, ఆ విషయాన్ని తెలుసుకున్నాను. లే లేస్తూనే ఉదయం లేవగానే అన్నింటికి కృతజ్ఞత చెప్పుకుంటూ లేవగానే, ఎప్పుడైతే ఆ ఫీలింగ్ అంతా ఆనందంగా, అద్భుతంగా అన్నింటికి భూమాతకు, సూర్యచంద్రులకు, గృహమాతకు అన్నింటికి మనకున్న సౌకర్యాలన్నింటికి శుభాలన్నింటికి థాంక్స్ చెప్పుకుంటూ కృతజ్ఞతా భావంతో లేవడం వలన పూర్తిగా ఆ భావం మారిపోయి ఆనందంగా నిద్ర లేవడం ఆ రోజు నుండి నాకు అలవాటయింది మిత్రులారా. ఆ విధంగా అంతటి మార్పు ఈ స్వాధ్యాయం ద్వారా నేను గమనించుకున్న మొదటి మార్పు. తర్వాత అదే విధంగా ఆలోచనలు. ఆలోచనలు మనం అసలు మన పిఎస్ఎస్ఎంలో ఉన్న అద్భుత జ్ఞానం ఏంటంటే, ఎవరైతే నిజంగా పిరమిడ్ మాస్టర్‌గా ఆ జ్ఞానాన్ని చక్కగా నేర్చుకుంటారో, దాన్ని ఆచరిస్తారో, అవ అవేర్‌నెస్‌తో ఉంటూ, గమనిస్తూ ఎదగాలనుకుంటారో, ఎదుగుతారో వాళ్ళందరికీ అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మిత్రులారా. మన మాస్ మన గురువుగారు. దాంట్లో చిన్న చిన్న పాయింట్సే ఉంటాయి. నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్, నో ఎక్స్‌పెక్టేషన్, నో అనాలిసిస్. తర్వాత లివ్ ఇన్ ప్రెజెంట్, సాక్షిగా గమనించటం. ఒక్కొక్కటి తీసుకుంటే ఒక్కొక్క అద్భుతం. మనం ఎంత అద్భుతంగా మారొచ్చు. నో కంప్లెయింట్, కంప్లెయింట్ నేచర్ ఉండొద్దు. నో జడ్జ్‌మెంట్, జడ్జ్ చేయొద్దు. అది సరికాదు, ఇది సరికాదు అంటూ ఏమి జడ్జ్ చేయొద్దు. నో ఎన్ ఆహ్, ఎక్స్‌పెక్టేషన్స్, మనం అసలు ఎక్స్‌పెక్టేషన్ చేయనప్పుడు, ఎవరి నుండి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయనప్పుడు అసలు నిరాశ, నిస్పృహలు, బాధ, కోపము ఇవేమీ ఉండవు. అలానే అన్నిటిని సాక్షి అన్నింటిని సాక్షిగా గమనించినప్పుడు అసలు మనకి ఎలాంటి హ్మ్, బాధ, ఇబ్బంది, ఈ ఎమోషన్స్, టెన్షన్స్ ఇవేమీ లేకుండా హాయిగా, ప్రశాంతంగా, ఆనందంగా నడుస్తాము. ఎప్పుడైతే మనం అన్నింటినీ సాక్షిగా గమనిస్తామో, ఏ విధంగా అయితే భగవానుడు మన విషయాల్లో క కలగజేసుకోకుండా పరమాత్మ సాక్షిగా గమనిస్తూ ఉంటాడో,
మన కర్మ ఫలితాలనే మనం అనుభవిస్తూ, మనం చేసుకున్న ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మల్ని ఏ విధంగా మనం వాటిని కర్మ ఫలాల్ని అనుభవిస్తామో, ఆయన సాక్షిగా గమనిస్తూ ఉంటాడంతే. అదే విధంగా మనం అందరిని మన కుటుంబ సభ్యులు గాని ఎవరినైనా సాక్షీభూతంగా గమనిస్తూ ఉంటే, మనకి అద్భుతంగా ఉంటుంది జీవితము. అందుకని ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్‌తోనే లివ్ ఇన్ ప్రెజెంట్. నేను లివ్ ఇన్ ప్రెజెంట్ తెలుసుకున్న తర్వాత ఆహ్, గతంలోకి గతంలో గతాన్ని తవ్వుకొని బాధపడకుండా, జరిగిపోయిన విషయాలన్నిటిని తవ్వుకుంటూ బాధపడకుండా, తర్వాత భవిష్యత్తును తలుచుకొని భయపడకుండా, చక్కగా ప్రెజెంట్‌లో ఉండడం చాలా వరకు నేర్చుకున్నాను మిత్రులారా. ఆ విధంగా పొందిన ధ్యాన ఫలితం ఏంటంటే లివ్ ఇన్ ప్రెజెంట్. వర్తమానంలో ఉండడం. ఏం చేస్తున్నామో దానిలోనే స్థితమవ్వడం. దీని వలన గత్ బ గతం యొక్క గతాన్ని తవ్వుకుంటూ, ఆ బాధలను తెలుసుకుంటూ అలా ఉండకుండా, భవిష్యత్తును తలుచుకుంటూ భయపడకుండా, ఆ క్షణంలో అద్భుతంగా జీవించగలుగుతున్నాం మిత్రులారా. ఈ చిన్న చిన్న జ్ఞానం మనం ఎప్పుడైతే ఆచరిస్తామో అద్భుతంగా జీవించడానికి, మనలో అనంతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ రావడానికి ఇన్నర్‌గా ఇదన్నిటికి మూలం ధ్యాన సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, మన ఆచార్యులిచ్చిన జ్ఞానము, ఆచార్య సంగత్యము ఎంతగానో తోడ్పడ్డాయి అని నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఆ విధంగా ఆలోచనలన్నీ నేను లివ్ ఇన్ ప్రెజెంట్‌లో ఉండడం సాధన చేశాను. అంతకు ముందైతే జరిగినయన్నీ తలుచుకుంటూ జరగబోయే భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ, భయపడుతూ, తర్వాత ఈ వర్తమానంలో కూడా నేను అదన్నానే, అలా అనకుండా ఉంటే పోయేదే, నేనిదెందుకన్నాను అంటూ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ, చింతిస్తూ గడుపుతూ ఉండేదాన్ని టైం వేస్ట్ చేస్తూ. కానీ ఎప్పుడైతే ఈ లివ్ ఇన్ ప్రెజెంట్‌లోకొచ్చామో ఆహ్, చక్కగా అసలు వేరే జరిగిపోయిన వాటిని, జరగబోయే వాటిని అన్నింటిని వదిలేసి హాయిగా ఉండడం అలవాటైంది మిత్రులారా. ఆ ధ్యాన సాధన యొక్క ఫలితం ఇదొకటి. తరువాత ఇంకోటేమిటంటే పొందిన ఫలితం ఏంటంటే, జీవితంలో వెతుకులాట ముగిసింది. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకొచ్చామో, ధ్యాన సాధన, ఈ స్వాధ్యాయము ఇవన్నీ నేర్చుకుంటున్నామో మొదలైందో, అప్పుడు అంతకుముందు ఎప్పుడైనా సెలవులొచ్చాయనుకోండి, ఎప్పుడు ఏమి నేర్చుకోవాలి? అది నేర్చుకుందాం, ఇది నేర్చుకుందాం. అది చదువుదాం, ఆ డిగ్రీలు చదువుదాం, ఇది చదువుదాం అనేసి ఎప్పుడు ప్రతిదానికి వెతుకులాట, ఆరాటం అలా అన్నిటి వెంట పరుగులు పెడుతూ, ఆరాట పడుతూ, వెతుకులాట ఉండేదన్నమాట ధ్యానానికి ముందు. ఎప్పుడైతే నేను ధ్యానంలోకొచ్చానో, ధ్యానంలో స్థితమయ్యానో, అప్పుడు ఇవన్నీ నథింగ్. అని ఇవన్నీ వెతికి వాల్యూ లేదు అని అర్థమైపోయింది. ఆ వెతుకులాట, పరుగులాట అన్నిటికి స్వస్తి చెప్పేసి హాయిగా ధ్యానం, ఆధ్యాత్మిక జ్ఞానమే అన్నిటికన్నా ఉన్నతమైనదని తెలుసుకోవడం జరిగింది. ఎవరో స్వామి వివేకానంద అడిగారట. దానాలన్నిటిలో పోయిన ఉత్తమైన దానం అంటే అన్నదానం. ఆయనేం చెప్పారంటే స్వామి వివేకానంద, "అన్నదానం పెడితే 4 గంటల్లో అరిగిపోతుంది. వస్త్రదానం ఇస్తే సంవత్సరానికే చిరిగిపోతాయి. అదే విద్యాదానం అనుకోండి, ఆ జీవిత కాలానికి కావాల్సిన వాళ్ళకి జీవనోపాధి లభించొచ్చు. ఉద్యోగం పొందితే, అదే గనక మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వాళ్ళకిచ్చామనుకోండి, ఆత్మ జ్ఞానము ద్వారా వాళ్ళ జన్మల కర్మలన్నింటినీ కడిగేసుకునే అవకాశం లభిస్తుంది" అని అన్నిటికన్నా ఉత్తమమైన దానం ఆధ్యాత్మిక జ్ఞానాన్నివ్వడము అని వివేకానందుల వారు సెలవిచ్చడం జరిగింది మిత్రులారా. అని తెలుసుకున్నాను. వారి గురువుగారమైన రామకృష్ణ పరమహంస అయితే ఇంకేం చెబుతారంటే, ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానం లేదో వారి జమీందారైనా, పేదవాడైనా, ఆర్టిస్ట్ అయినా, సైంటిస్ట్ అయినా, పీఎం అయినా, సీఎం అయినా అందరూ జీరోల్లాంటి వారే. ఏ విధంగా జీరోకి విలువుండదో, అదే విధంగా ఆధ్యాత్మిక జ్ఞానం జీరోకి విలువుండదో, ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళందరూ జీరోలు. ఎప్పుడైతే జీరో పక్కన 1 పెడితేనే విలువుంటుందో, అంటే ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటేనే విలువ. లేకపోతే వాళ్ళందరూ జీరోల్లాంటి వారు అని చెప్పడం జరిగింది. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అన్నది ఎంత గొప్పదో తెలుసుకున్నాను మిత్రులారా. ఆ విధంగా ఈ జీవితంలో వెతుకులాట అనేది
అది దాని వెంట పరుగు పెడతాం, దీని వెంట పరుగు పెట్టడం అనేది తగ్గిపోయి హాయిగా ధ్యానంలో స్థితమయ్యాను. ఆత్మజ్ఞానం నేర్చుకుంటూ ఉన్నాను. తర్వాత నేను ఇంకొకటేంటంటే అహం. అహం అనేది ధ్యానంలోకి రాకముందు కాదు. నేను ధ్యానంలోకొచ్చిన మొదట్లో ఇక్కడ సరోజ మేడం అనేవారే ఖమ్మంలో ఇప్పుడు కాస్మిక్ వ్యాలీ నిర్వాహకులైన సరోజ మేడం, నల్జాల సరోజ మేడం గారు ధ్యాన ప్రచారము, ధ్యానం క్లాసులు నిర్వహించేవాళ్ళు. అయితే అక్కడికెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే, మన డిసెంబర్‌లో మన ధ్యాన మహాచక్రానికి చందాలు వసూలు చేయమని మనకి రసీదు బుక్ ఇచ్చారు. ఆ బుక్ ఇస్తే ఇదేంట్రా బాబు! అదే స్టార్టింగ్ కాబట్టి మనం ధ్యానానికి ముందు ఎలా ఉంటాం, ధ్యానం తర్వాత ఎలా వచ్చాం అనేది చెప్పడానికి అద్ ఇదేంట్రా బాబు! ఇస్తే మనం ఇవ్వాలి డబ్బులు. అంతేకాని వాళ్ళని అడిగి, వీళ్ళని అడిగి డబ్బులు అడగటం ఏంటి? వాళ్ళ దగ్గరికెళ్ళి, వీళ్ళ దగ్గరికెళ్ళి అంటే అడుక్కోవడం అనే ఫీలింగ్. ఆ స్థితిలో అహం, నేను, ఏమిటి, అడగడం ఏంటి అనే ఆ స్థితిలో ఉన్నానన్నమాట. అయితే అక్కడ ఏం జరిగిందంటే, సరోజ మేడం గారు అప్పుడు సీనియర్ మాస్టర్స్ కాబట్టి వాళ్ళ ద్వారా అందిన జ్ఞానం ఏంటంటే, బుద్ధ భగవానుడంతటి వాడు ధ్యాన ప్రచారం చేస్తూ, భిక్షాటన చేసుకుంటూ ధ్యాన ప్రచారం చేశాడు అని చెప్పారు. అని ఏదో సందర్భంలో స్వాధ్యాయంలోనో, సజ్జన సాంగత్యంలోనో వారి ద్వారానో వినడం జరిగింది నేను. అమ్మా! ఆఫ్టర్ నేనెంత ఆ బుద్ధ భగవానుడే ఒక చక్రవర్తి, భావి చక్రవర్తి కావలసిన యువ సామ్రాటే ఏం చేశాడు? భిక్షాటన చేసుకుంటూ ధ్యాన ప్రచారం చేశాడు. నేనెంత ఆఫ్టరల్ అనుకోని అప్పుడు నా అహం శిరస్సు నుండి పాదాల వరకు దిగిపోయి చక్కగా ఎళ్లి అందరిని చందాలడగడం నేర్చుకున్నానన్నమాట. ఆ చందాలు అడగడంలో నేను ఎంత స్థితికి ఎదిగానంటే, మా ఇప్పుడు ఈ మా స్ట్రీట్‌లో స్వీట్ షాపులున్నాయి. గణేష్ స్వీట్స్ అనేది ఉందన్నమాట. వాళ్ళ దగ్గరికెళ్ళాను. ఒ ఒక టైంలో భర్త ఉంటాడు. ఒక టైంలో భార్య ఉంటది ఆ షాప్‌లో. ఆ ధ్యానం పాంప్లెట్లు ఇచ్చేసి ఇలా జరుగుతుందండి. ఈ కార్యక్రమం మీరు గూడా అందరూ ఇట్లా పార్టిసిపేట్ చేయొచ్చని పాంప్లెట్స్ ఇచ్చేసి చందాలు రాయమని అడిగితే, వాళ్ళు ఒకసారి ఎళ్ళాను ఇవ్వలేదు. 2 సార్లు ఎళ్ళాను ఇవ్వలేదు. 3 సార్లు ఎళ్ళాను ఇవ్వలేదు. ఇవ్వలేదు. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇంకో చోట కూడా షాప్ పెట్టారు. మళ్ళీ వచ్చే సంవత్సరం వెళ్ళాను. నవ్వుకుంటూనే ఎలాంటి కోపము లేదు, ఎలాంటి బాధ లేదు, ఎలాంటి చికాకు లేదు. అంటే ధ్యానానికి ముందు అలా పాంప్లెట్లు ఇవ్వాలన్నా, ఎవరికైనా ఇలా డబ్బులు అడగాలన్నా ఉన్న నేను, అడగటం ఏంటి అనుకున్న నేను, ఈ అహం అనేది పోయి ఎప్పుడైతే జ్ఞానం అందిందో, బుద్ధ భగవానుడు అంతటి వాడు ఇలా చేశాడు అని అప్పుడు రెండో సంవత్సరం వెళ్లి మళ్ళీ వాళ్ళనే అడగటం. అప్పుడు వాళ్ళు ఒక రూ. 50 చందా రాయడం జరిగింది. ఇంకొక షాప్‌కెళ్ళాను. ఇది ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత వాళ్ళనడిగితే ఏదో అడుక్కోవడానికి వచ్చినట్టుగా ఒక రూ. 10 ఇచ్చేసి తీసుకోండన్నారు. అందులోకి అదే షాప్‌కి మా టీచరొచ్చారు. మేడం ఇలా మన ధ్యాన కార్యక్రమాలున్నాయి. కొంచెం చందా ఇవ్వండి అనంగానే ఆమె రూ. 100 తీసిచ్చి రాసేసారనమాట. రసీదిచ్చేసాను. అప్పుడు అది చూసిన అతను ఆ షాప్ అతను ఏం చేశాడు, "మేడం మేడం ఆ రూ. 10 ఇటివ్వండి" అని చెప్పేసి ఒక రూ. 50 నోటు తీసిచ్చేసి, "ఇదిగోండి మేడం తీసుకోండి" అన్నాడు. అంటే నేను రసీదు రాసిస్తుంటే, "వద్దు మేడం ఎందుకన్నాడు." "లేదు సార్ ఇది మా కార్యక్రమాలు ఇలా ఉంటాయి" అని చెప్పేసి రసీదు ఇవ్వడం జరిగింది. అలా ఆనందంగా ఆ రోజు అలా బయలుదేరిన నేను ఈరోజు ఎంతగా వాళ్ళన్నా కూడా ఆనందంగా, సంతోషంగా అలా చందాలు వసూలు చేయడానికి అహంకారం అనేది నాలో తగ్గిందని చెప్పడానికి ఇది నిదర్శనం మిత్రులారా. అదే విధంగా నేను బంధరాహిత్యం, బంధాల నుండి బంధరాహిత్యం వైపు కూడా ఈ ధ్యాన సాధన వలన ఎదగడం జరిగింది. ఎలా అంటే అంతకుముందు నేను మా అక్క వాళ్ళ పిల్లలున్నారు. నాకు సెలవులొచ్చినాయనుకోండి, వాళ్ళని పిలవలేదే, వీళ్ళని పిలవలేదే, నేను పెద్దదాన్ని కదా! వాళ్ళని చూడాలి, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అని ఒకటే ఫీలవుతూ, బాధపడుతూ, ఆలోచిస్తూ ఉండేదాన్ననమాట. అలా ఉన్న నేను ఈరోజు అంతే కాకుండా మా చెల్లి అన్న, మా అమ్మ అన్న, మా బావ అన్న బాగా అటాచ్‌మెంట్ నాకు. అయితే
ఈ వాటి నుండి అక్క వాళ్ళ పిల్లల్ని పిలవడం ఇవన్నీ క్రమేణా ధ్యాన సాధన ఇవన్నీ అలవాటైన తర్వాత పరిస్థితుల దృష్ట్యా కుదరకపోయినా తర్వాత ఈ ధ్యాన సాధనలోకొచ్చినాక ఆ బంధాల నుండి ఇరుక్కొని ఆ ఫీలింగ్స్, ఆ భావాల నుండి పూర్తిగా విముక్తి పొందడం జరిగింది. తరువాత వీటి నుండి గూడా అన్నయ్యకి ట్రాన్స్‌ఫర్ అయ్యి ప్రమోషనొచ్చి హైదరాబాద్ ఎళ్ళిపోతున్నారే అనుకోని బాధపడకుండా వాళ్ళెళ్ళిపోయినా కూడా నేను వాళ్ళెళ్ళటం కూడా ఇది నా ఎదుగుదలకే. ఎక్కువ సమయాన్ని ధ్యాన సాధనకు ఉపయోగించుకోవచ్చు. అలా అని అనుకోని, ఆ విధంగా బంధాల నుండి ఈ ధ్యానాన్ని బంధ విముక్తి పొందడానికి నాకు ధ్యానం అనేది ఎంతో సహకరించింది. అటాచ్‌మెంట్ టు డిటాచ్‌మెంట్ వరకు నా పయనం సాగింది. అదే విధంగా మ వీళ్ళతో బంధాల నుండి విముక్తే కాకుండా వస్తువులతోనో, ఇంటితోనో వీటన్నిటితో కూడా బంధరాహిత్య స్థితికి అటాచ్‌మెంట్ టు డిటాచ్‌మెంట్‌కి ఆహ్, జరిగింది మిత్రులారా. మరి ఈ విధంగా అదే కాకుండా నేను ధ్యానానికి ముందు ఎలా ఉండేదంటే, నేనేమనుకునేదాన్ని ఫస్ట్ నాకు తెలిసిన పత్రి గారి ద్వారా నేను నేర్చుకున్న మొట్టమొదటి ఆధ్యాత్మిక సూత్రం ఏంటంటే, వి ఆర్ నాట్ బాడీ, వి ఆర్ సోల్. మనం ఈ దేహము కాదు ఆత్మ. ఏదైతే వేదముల్లో ఉన్న జ్ఞానము, ఉపనిషత్తుల జ్ఞానము, భగవద్గీత జ్ఞానము, అదే మనకి పత్రి సార్ అంత క్లిష్టమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చాలా సరళంగా ఏకవాక్యంలో చెప్పారు. వి ఆర్ నాట్ బాడీ, వి ఆర్ సోల్. మనము శరీరము కాదు ఆత్మ. వి ఆర్ కాన్షియస్‌నెస్. అవునా? అని చెప్పడం జరిగింది. అది నేను తెలుసుకున్నాను. అప్పుడు ఫస్ట్ టైమ్ విన్నప్పుడు ఇంతవరకు మనం బిఎడ్, ఎంఏ అవన్నీ చదివాము. ఎక్కడా లేదు. ఏ పుస్తకంలోను చదవలేదు. ఏంటి ఈయన ఇలా చెప్తారు అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత ఎప్పుడైతే చెప్పారో ఆహ్, దాని గురించి నెమ్మదిగా ఎప్పుడైతే నేను స్వాధ్యాయం ద్వారా, భగవద్గీత పఠనం ద్వారా అది నాలో ఎంతగా మనం శరీరం కాదు ఆత్మ, నేను ఆత్మ అనే ఫీలింగ్‌కి ఎదిగాను. ఐయామ్ ఆత్మ బ్రహ్మ. ఆ! అహం బ్రహ్మాస్మి తత్వమసి. సర్వం కల్విదం బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ. మమాత్మ సర్వభూతాత్మ అని నేనే ఆత్మ కాదు. సర్వభూతాలలో, ప్రాణులలో ఉన్నది ఆత్మేను. అవునా? సమస్తము ఆ కాన్షియస్‌నెస్సేను. ఆ పరమాత్మ స్వరూపమేను అని ఇంతగా తెలుసుకునే స్థితికి భగవద్గీత పఠనం అనేది నాకు చాలా ఉపకరించింది మిత్రులారా. స్వాధ్యాయము అది ఈ ఆత్మతత్వాన్ని భగవద్గీతలో అద్భుతంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అదే మనకి ఆ వేదాల, ఉపనిషత్తుల, భారతం యొక్క భగవద్గీత సారాన్ని సరళంగా పత్రిసారి చెప్పారు ఏకవాక్యంలో. అది మనలో బాగా స్థితమైపోయి మన ఆత్మలుగానే ఫీల్ అవ్వాలంటే కొన్ని శ్లోకాల ద్వారా నేను గూడా చెప్పదలుచుకున్నాను ఆయన చెప్పినది. "న జాయతే మ్రియతే వా కదాచిత్" न जायते म्रियते वा कदाचित् न भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने శరీరే అంటూ ఆత్మకు పుట్టుక లేనిది, మరణము లేనిది అని అది శాశ్వతమైనది అంటూ అది నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది, సనాతనమైనది. శరీరం నశించినప్పటికీ ఆత్మ నశించదు, మరణించదు. ఆత్మ అవినాశి అంటూ చక్కగా ఆత్మతత్వాన్ని ఈ శ్లోకం ద్వారా న జాయతే మ్రియతే వా కదాచిత్ న భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే అంటూ శరీరము నశించేది. దహ్యతే యద్ దేహః క్షీణతే శరీరః అంటూ క్షీణించేది కాబట్టి శరీరమని, దహింపబడేది దేహమని చెప్తూ అది శాశ్వతమైనది కాదు. అశాశ్వతమైనదని ఈ సోల్ మాత్రమే, ఈ ఆత్మ మాత్రమే ఎటర్నల్ అనేది శాశ్వతమైనది. అది పురాతనమైనది అంటూ ఆత్మతత్వాన్ని చెప్పారు.
మిత్రులారా. అంతేకాకుండా ఈ ఆత్మతత్వాన్ని అద్భుతంగా నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః చైనం క్లేదయంత్యాపో శోషయతి మారుతః అంటూ ఆత్మ యొక్క తత్వాన్ని ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు. అగ్ని తడు అగ్ని కాల్చివేయను లేదు. నీరు తడుపజాలదు. వాయువు శోషింపను లేదు. అంటూ ఆత్మను ఏవి కూడా ఏమీ చేయలేవు అని చెప్పేసి ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని చక్కగా ఈ శ్లోకం ద్వారా వివరించడమే కాకుండా ఇంకా ఆహ్, దేహినోऽస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరశస్త్ర నముహ్యతి. ఈ దేహానికి కౌమారము, బాల్యము, యవ్వనము, ముసలితనము ఎంత సహజమో దేహికి ఈ దేహములో, ఈ శరీరములో అదే విధంగా ఈ దేహికి ఆత్మకు ఇంకొక శరీరాన్ని మరణానంతరం ఇంకొక శరీరాన్ని తీసుకోవడము కూడా అంతే సహజము అని బోధిస్తున్నారు మిత్రులారా. ఆత్మ యొక్క తత్వాన్ని వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహణాతి నరో ప్రాణి తథా శరీరాణి విహాయ జీర్ణా నన్యాని సంయాతి నవాని దేహి. ఏ విధముగా అయితే మానవుడు చిరిగిన వస్త్రాన్ని, జీర్ణమైన వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరిస్తాడో, అదే విధముగా ఆత్మ కూడా ఈ పనికిరాని శరీరాన్ని, అవసరము లేని శరీరాన్ని, జీర్ణమైన శరీరాన్ని వదిలి ఒక కొత్త దేహాన్ని ధరించటము ఆత్మకు అంతే సహజము. ఈ దేహానికి వస్త్రాన్ని వదిలి ఇంకొక వస్త్రాన్ని ధరించటం ఎంత సహజమైనదో, ఆత్మకు ఇంకొక శరీరాన్ని ధరించటం కూడా అంతే సహజమైనది అంటూ ఆత్మ యొక్క స్వభావాన్ని, ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని చక్కగా బోధించటం జరిగింది మిత్రులారా. భగవద్గీతలో సాంఖ్యయోగం అనే రెండవ అధ్యాయములో శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ తత్వాన్ని ఆ విధంగా ఎప్పుడైతే మనం ఆ జ్ఞానాన్ని పొందుతామో, ప్రతినిత్యము దాన్ని తెలుసుకొని ఆచరణలో ధ్యాన సాధన చేస్తూ ఉంటాము. ఇదంతటి మనము ఆత్మ, అయం అహమాత్మ బ్రహ్మ, మమాత్మ సర్వభూతాత్మ అంటూ ఈ జ్ఞానంలో ఉంటాము. మనమే ఆత్మలము కాదు, ఆత్మస్వరూపులము కాదు, సర్వ ప్రాణులలో ఉన్నది అదేను. అన్నీ ఆత్మలే అని తెలుసుకుంటాం మిత్రులారా. అలాంటి జ్ఞానాన్ని నేను పొందడం ఈ స్వాధ్యాయం ద్వారా, ఈ భగవద్గీత పఠనము ద్వారా, ఇంకా ఆత్మస్థితిలో ఆత్మగా తెలుసుకోవడం నేనే గాకుండా అందరూ ఆత్మలే. మమాత్మ సర్వభూతాత్మ అందరూ మనుషులే కాదు. సమస్త జీవులలో ఉన్నది కూడా ఆత్మ పదార్థమే అని వ ఆ ఆత్మస్థితిలో మనం ఆత్మ జ్ఞానంలో స్థితమవుతాం మిత్రులారా. తెలుసుకున్నానది. ఆ విధంగానే ఇంకా నేను దీనివల్ల ధ్యానానికి ముందు, తర్వాత ఏంటంటే, ధ్యానానికి ముందు నేను టీచర్‌ని కాబట్టి పిల్లలు బాగా మమేకమయ్యేదాన్ని. నా డ్యూటీని 100% కాదు 200% అన్నట్టు టీచర్‌గా చేసేదాన్ని. అదే క్రమంలో నాకు ఐ లవ్ టీచింగ్, ఐ లవ్ చిల్డ్రన్. కాబట్టి నేను విద్యార్థి లోకమా మేలుకో అంటూ విద్యార్థుల గురించి ఒక పుస్తకం రాయడం కూడా జరిగింది. అవన్నీ ధ్యానానికి ముందు. ఎప్పుడైతే 10థ్ ఒక ఇద్దరం, ముగ్గురం నేను ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తాను. అయితే ఇద్దరం ఉన్నప్పుడు ఇద్దరమో, ముగ్గురమో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు 10థ్ క్లాస్ 2 సెక్షన్‌లు ఉన్నప్పుడు అంతకుముందు ధ్యానానికి ముందైతే ఆ విద్యార్థులను ఉద్ధరించటమే, అందులో 10థ్ క్లాస్ వాళ్ళని ఇంకా బాగు చేసి వాళ్ళకి మంచి రిజల్ట్ ఇచ్చి భవిష్యత్తునివ్వటమే లోకం అనుకున్నాను నేను. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో, ఈ ప్రాపంచిక విద్యలకన్నిటికన్నా కొద్ది మందికి ఆ ప్రాపంచిక విద్యను బోధించడం కన్నా, ఈ విద్య యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి, ఆధ్యాత్మిక విద్యకు ఆ టయాన్ని కేటాయించవచ్చు అనే ఉద్దేశంతో ఎలా కొన్ని స అలాంటి పరిస్థితులొచ్చినప్పుడు నేను 10థ్ క్లాస్‌ని 1, 2 సార్లు సంవత్సరాలు వదిలేయడం కూడా జరిగింది. అంతకుముందైతే అదే నా ప్రాణంగా, అదే నా జీవితంగా వాళ్ళని ఉద్ధరించటమే అనేసి అలా విద్యార్థులకి బోధిస్తూ ఉండేదాన్ని.
మిత్రులారా, ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో, ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక విద్య, ధ్యానం యొక్క ప్రాముఖ్యత తెలిసిందో, వాటిని అంత తేలిగ్గా తీసుకోవడం, ఆ క్లాస్‌ని వదిలేయడం కూడా నాకు నేను చేయగలిగాను మిత్రులారా. ఇదంతట ధ్యానం వల్ల వచ్చిన ట్రాన్స్‌ఫర్మేషన్ నాలో. అంతే కాకుండా మరి ఇవ్వడం అనేది ఇవ్వడం అనేది నాకు మామూలుగా మన బంధువుల్లోనూ, కుటుంబ సభ్యులు, బంధువుల్లో పంచుకోవడం, ఇవ్వడం అనేది సహజ గుణమే నాకు ఉన్నది. కానీ బయట వాళ్ళకి కూడా ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో ప్రతిదీ అన్నీ 5,000 నుండి ఈ డొనేషన్స్ దగ్గర నుండి 20,000 నుండి, 25,000 నుండి, 50,000 నుండి, 1,00,000 వరకు ఈ విధంగా డొనేషన్స్ ఇవ్వగలిగే మన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మన వాటికి ఇచ్చే స్థితికి తేలిగ్గా నేను ఎదగడం జరిగింది. అలానే కాకుండా అంతకు ముందైనా ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు. మా బాబు బట్టల దగ్గర నుండి బ్రాండెడ్ అయిన బట్టలు, బాబువి, సారువి, నావి వెంటనే బట్టలు. నేను చదివిన ఎంఏ ఇంగ్లీష్ బుక్సు, నేను నా దగ్గర ఉన్న చెల్లం రంగనాయక గారి సాహిత్యం అన్ని డిస్ట్రిక్ట్ లైబ్రరీకి ఇచ్చేయడము. ఆహ్, అలా పుస్తకాలను పంచడము. తర్వాత మా ఇంట్లో ఉన్న బ్యాగ్ దగ్గర నుండి, సూట్‌కేసెస్ దగ్గర నుండి, బుక్స్ దగ్గర నుండి, పెన్సిల్స్ అన్నిటి ఏదుంటే అది చక్కగా వెంటనే తీసుకెళ్ళి అందరికి పంచటం. ఏదంటే అది పంచితే పెంచబడుతుంది. దాస్తే దోచుకోబడుతుంది అని మనకు తెలుసు. ఎవరి ఆదాయంలోనైనా 10% అనేది దానానికి ఇవ్వాలి అనేది. ఆ విధంగా ధ్యా ఇవ్వడం అనేది మన వారికే కాకుండా ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడికే ఇవ్వడం. నా విద్యార్థులను కొంతమందిని చదివించి, వాళ్ళు ఆర్థికంగా సహకరించి, వాళ్ళు ఉద్యోగాల్లో, జీవితంలో స్థిరపడే వరకు కొంతవరకు సహాయం చేయడం జరిగింది. ఆ విధంగా నేను ఆహ్, ఇవ్వడం అనేది లో అందరికీ అన్ని రకాలుగా ఇవ్వడము, వెంటనే దా ఉన్న వాటిని ఇవ్వడము, ఆ విధంగా నాలో ఈ ఈ గుణం, ఇచ్చే గుణం, దాన గుణం అనేది పెరిగింది మిత్రులారా. అంతే కాకుండా ఈ అంతకుముందు ధ్యానంలోనికి రాకముందు వంట చేయడం అంటే నేను అది ఒక వృధా పని అనుకునేదాన్ని. బతకటం కోసం తినాలి గానీ, తినడం కోసమే బతకటం అనేది సరైనది కాదు అని అనుకునేదాన్ని. ఎప్పుడైతే నేను ఈ మన పత్రి సార్‌ని చూసానో, ఈ ధ్యానంలోకొచ్చానో, ధ్యానం చేయడం ఎంత వంట చేయడం ఎంత ముఖ్యమైనది. అవునా? ఆ వంట చేయడం ఎంత ప్రేమతో చేయాలి. మన పత్రి సార్ ఎంత చక్కగా వంట చేస్తారు, ఎంత చక్కగా వడ్డిస్తారు. అవన్నీ చూసిన తర్వాత వంట యొక్క ప్రాధాన్యత బాగా తెలిసొచ్చింది. అంతేగాకుండా మాంసాహారిగా ఎప్పుడైతే శాకాహారిగా మారానో, మాంసాహారం వండిన పాత్రలని, తిన్న ప్లేట్స్‌ని, వడ్డించిన గరిటెల్ని అన్నిటిని ఇచ్చేయడం, తీసేయడం జరిగింది మిత్రులారా. వాటిలో కూడా దోషాలుంటాయని అనే జ్ఞానం అందుకొని, ఈ ఆహారం కూడా వంట చేయడం కూడా లో వంట చేయడం అంటే మనం ప్రతిసారి చూస్తాము. ఎవరైతే అందరికన్నా సీనియర్ మాస్టరో, సీనియర్ ధ్యానులే వంట చేయాలని, అందులో శాకాహారులే వంట లేనప్పుడు శాకాహారులే వంట చేయాలని, సీనియర్ మాస్టర్‌లే వంట చేయాలని, ఈ విధంగా అనంతమైన జ్ఞానం అందింది. ఆ వంట చేయడం యొక్క ప్రాధాన్యత తెలిసింది. చక్కగా ప్రేమగా ఆత్మస్థితిలో ఉండి, ప్రేమగా వంట చేయడం ఈ మార్పనేది నాలో వచ్చింది మిత్రులారా. లేకపోతే అది ఒక ఆహ్, వంటనేది ఒక వేస్ట్ పనిలాగా అనుకునే నేను ప్రేమగా వండటం, వడ్డించటం, చేయడం నేర్చుకున్నాను మిత్రులారా. అలా అట్లనే ధ్యానానికి ముందు మా బాబుకి జాబొచ్చింది బెంగుళూరులో. అది కరోనా టైము. కరోనా టైమ్ అయితే ఒక్కడే మాకు బాబు. మేమిద్దరం ఎంప్లాయీస్. మేము చాలా ఆహ్, ప్రేమగా, మంచిగా పెంచుకున్నాము. మన సహజమే అది. అది తల్లిదండ్రులుగా ధ్యానానికి రాకముందు ఎలా ఉంటది. అయితే ఆ కరోనా టైంలో తను వంట చేసుకోవాల్సొచ్చింది. ఒక్క క్షణం అబ్బా! కష్టపడుతున్నాడే, వంట చేసుకోవాల్సొచ్చిందే అని తల్లిగా బాధపడ్డాను నేను. అయితే ఎప్పుడైతే వెంటనే ప్రతిసారి గుర్తొచ్చారో, అందరికీ వంట రావాలి కదా! అందరూ వంట చేయాలి కదా! అని వెంటనే మార్పు అవేర్‌నెస్ మనకి కలుగుతూ ఉంటుంది పిరమిడ్ మాస్టర్‌లుగా. ఆహా! వంట చేయాలి కదా! చేసుకోవాలిలే అని అనుకోవడం.
వెంటనే మామూలుగా అయిపోవడం జరిగిందనమాట జ్ఞానం అందిన తర్వాత. ఈ విధంగా ర అన్ని విషయాల్లో కూడా సార్ టైముందా? చెప్పొచ్చా టైముందా? 9, 10 చెప్పండి మేడం. చెప్పండి. ఆ! దుఃఖరాహిత్య స్థితికి కూడా ఈ ధ్యాన సాధన వల్ల దుఃఖరాహిత్య స్థితికి కూడా అంతకుముందు అప్పుడప్పుడు బాధపడడం అనేది అవన్నీ ఉండేవి. ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన పెరిగిందో, ఈ జ్ఞానం అనేది ఆత్మజ్ఞానంలో ఉన్నతంగా ఈ ఎదుగుతున్నామో, అప్పుడు ఈ నాకు భగవద్గీతతో అనుబంధం ఉండడం వలన అది ఇంకా నాకు బాగా హెల్ప్ అయింది. ఆత్మస్థితిలో ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవడానికి, దుఃఖరాహిత్య స్థితికి ఎదగడానికి కూడా ఈ విధంగా నాకు ధ్యాన సాధన, స్వాధ్యాయము, ఆహ్, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము అనేవి నాకు అద్భుతంగా నా ఎదుగుదలకు ఉపయోగపడ్డాయి. మిత్రులారా, ఈ విధంగా నేను ధ్యానం వల్ల ఎన్నో ఫలితాలను పొందాను. ఈ సుధాకర్ గారు నమస్తే సార్.